ఓలా బైక్ కొన్న పాపానికి నరకం అనుభవిస్తున్నాం. దయచేసి ఎవరూ ఈ బైకులు కొనొద్దు అంటూ ఒంగోలులోని ఓలా షోరూం వినియోగదారులు మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. సర్వీసింగ్ విషయంలో షోరూం యాజమాన్యం మరియు సిబ్బంది నిర్లక్ష్య పరాకాష్ఠకు చేరిందని పలువురు కస్టమర్లు ఆరోపించారు. సుమారు ₹1,00,000 పెట్టి కొన్న బైక్ రిపేరుకు వస్తే అది బాగు కావడానికి 4 నెలల సమయం పడుతుందని ఒక వినియోగదారుడు వాపోయారు. 4 నెలల తర్వాత కూడా రిపేర్ పూర్తి అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. షోరూం మేనేజర్ అందుబాటులో ఉండరని, అడగడానికి వెళ్తే సిబ్బంది కనీస సమాధానం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని కస్టమర్లు మండిపడ్డారు. కనీసం అక్కడ మేనేజర్ ఎవరో కూడా స్పష్టత లేదని తెలిపారు. రిపేర్ కోసం ఇచ్చిన వాహనాలను షోరూం లోపల కాకుండా రోడ్డుపైనే పడేస్తున్నారని కస్టమర్లు ఆరోపించారు. అక్కడ కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని, ఒకవేళ బైక్ భాగాలు పోయినా లేదా ఎవరైనా బైకులను పగలగొట్టినా బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఓలా కంపెనీ స్పందించి సర్వీస్ సెంటర్లలో సమర్థవంతమైన సిబ్బందిని నియమించాలని, కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు. కష్టపడి కొనుక్కున్న బండికి రిపేర్ వస్తే రోడ్డు పాలు చేస్తున్నారని, ఇక్కడ సర్వీస్ దారుణంగా ఉందని, ఓలా బండి కొని మేము మోసపోయాం, మీరు కొనకండి అంటూ పలువురు బాధితులు మీడియా ఎదుట వాపోయారు. ఈ ఘటనపై ఓలా యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఫైనాన్స్ కదా నువ్వు ఫైనాన్స్ 3 నెలలు బట్టి అది ఏం చేయాలి? 3 నెలలు అవుతుందంట, చెక్ చేయాలంట, చేయాలి. సమాధానం చెప్పాలి. ఎందుకు శాలరీ చేస్తారు వాళ్ళు మీరు ఎందుకు దాకా చెప్పడానికి ఏమనుకుంటారు, అంతే కదా. ఇక్కడ మేనేజర్లు ఓలా ఓలా స్పేర్ ఇవ్వండి కదా, నాకు బ్యాటరీ ఇవ్వండి, స్పేర్ నాకు ఛార్జింగ్ తెమ్మంటే నాకు స్పేర్ ఇవ్వండి. అది మీరు తీసుకొని కంప్లీట్ ప్రివేజ్ అయినాక మరి లేవంటే ఇది 3 నెలలు బట్టి మీ దగ్గర అడ్డు పెట్టుకుంటారు. అది 3 నెలలు బట్టి మీ బండి ఎవరు ఛార్జింగ్ పెట్టుకోవాలి? 3 నెలలు బట్టి నేను చెప్తాను. నేను అదే సెట్ లేదంటే నీకు వారంటీలో వేసుకుంటాను. నేను ఆ చెక్ తీసుకెళ్తాను మరి షర్ట్ చేస్తే మరి అందుకే వెయిట్ చేసింది. షర్ట్ అయినాక మీ ఇంటికి కూర్చోమంటారు నన్ను దగ్గరకు వచ్చి
కూర్చోన్నా, లేదంటే ఏదైనా పని ఉంటే చూసుకుంటాం. ఏం చేస్తాం? ఉంటాను. నా పేరు చీకటి హరీష్ అండి, మాది ఒంగోలు. గడిచిన 3 నెలల నుంచి అంటే అక్టోబర్ 30వ తారీఖు నా బండి మోటార్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి టెక్నీషియన్ చెప్పారు. దాన్ని తీసుకొచ్చి 3 నెలలు అవుతుంది, 4 నెలలు రన్నింగ్ అవుతుంది. ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అదేమంటే పైనుంచి మోటార్ అప్రూవల్ రావాలి, అది వచ్చిన తర్వాత రిపేర్ చేసి ఇస్తాము పైన వాళ్ళు అంటారు. ఎప్పుడు వచ్చినా కూడా ఎవరు సర్వీస్ టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్పితే మిడిమిడి జ్ఞానంతో తప్పితే అంతకు మించి ఏం లేదు. అన్న ఇవి చూడండి, వెహికల్స్ అన్నీ చూడండి, ఇవి అప్పటి నుంచి ఇలాగే ఉంది, మీరు వచ్చినప్పటి నుంచి కూడా అట్లాగే ఉందన్న. మిడిమిడి జ్ఞానం, మిడిమిడి వెహికల్ ఒకళ్ళు ఉండరు. అదేమంటే షట్టర్ వేసేస్తారు, పొద్దున్నే వస్తారు, ఫోటో తీసుకుంటారు, సాయంత్రం వచ్చి షట్టర్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదే పని గడిచిన 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఇదే దూరం. మేనేజర్ ఏమంటాడు? మేనేజర్ పైనుంచి రావాలండి, ఇది అప్రూవల్, పైనుంచి వెండర్ పంపించాలి కంపెనీ వాళ్ళు, మాదేం లేదు. విజయవాడ నుంచి రావాలి హెడ్ ఆఫీస్ అంటే పోనీ వాళ్ళు నెంబర్ అని ఇవ్వండి అంటే వాళ్ళ నెంబర్ కూడా రెస్పాన్స్ లేదంటారు. 4 నెలల నుంచి ఉండగా గత 90 రోజుల తర్వాత రాత్రి మోటార్ వేస్తామని చెప్పి ఈరోజు మార్నింగ్ పనిచేయటం జరుగుతుంది. తిరగంగా కాలికి బలపం కట్టుకున్నట్టు తిరగడమే గత 3 నెలల నుంచి. 90 రోజులు పై మాట. నేను అక్టోబర్ 30వ తారీఖు పెడితే అది నవంబర్ 10వ తారీఖు జాబ్ కార్డ్ ఓపెన్ చేశాను. అప్పటి నుంచి ఇదే దారుణం, ఏమీ లేదు. ఎంత పెట్టుకున్నారు బండి? నేను 95,000 పెట్టి వెహికల్ కొన్నాను. ఇక్కడ ఓలా కంపెనీలో 85,000 నుంచి 1,70,000 వాటికి వాహనాలు ఉన్నాయి. అన్ని వాహనాలు మీరు చూడొచ్చు, ఇక్కడ దగ్గర దాపు 150 నుంచి 200 వాహనాలు ఉన్నాయి. నాలాగా తోటి మిత్రులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని సిటీల్లో లాగే తలదించుకొని వెళ్ళిపోయే పరిస్థితే, కానీ ఇక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. 100 రోజుల తర్వాత దగ్గర దాపు 115 రోజుల తర్వాత ఈరోజు నా వెహికల్ డెలివరీ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. పైనుంచి అప్రూవ్ వీళ్ళదే లేదండి స్టాఫ్, ఇది పైనుంచి అప్రూవల్ రావాలి, ఎవరైతే ఉన్నారో స్పేర్ పార్ట్ ఇవ్వాలి, ఇదే మాట చెప్తున్నారు. మరి అక్కడ వస్తుంది, వచ్చినప్పుడు ఇదిగోండి అని చెప్పి ఫోన్లో ఒకటి చూపిస్తారు, ఇదిగోండి అప్రూవల్ పెట్టామని చూపిస్తారు, అది వస్తుంది ట్రాన్సిట్లో ఉందంటారు. వింటానే ఉన్నాను గత 60 రోజుల నుంచి. చివరికి 100 రోజుల తర్వాత డెలివరీ వెహికల్ రెడీ చేయటం అనేది, నా వాహనం రెడీ చేయటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు వాహనం వాగిన తర్వాత టైర్లు ప్రెజర్కి టైర్లు చెడిపోవటం, తర్వాత బ్యాటరీ చెడిపోవటం, తర్వాత సెన్సార్స్ ఇష్యూ రావటం. ఇవేంటంటే మనమన్నా స్నానం చేస్తాం లేదు, మన బండ్ల మట్టికి నీట్గా పెట్టుకుంటాం. అలాంటి చెత్త కొట్టుకొని దుమ్ము కొట్టుకొని రోడ్ల మీద పడేసి వదిలేశారు. దానికంటే ఒక భద్రత లేదు. మా తాళాలు అక్కడే, నా బండికి మిర్రర్స్ కనపడలా. మరి వాళ్ళు అడిగితే నేను తీసి లోపల పెట్టామన్నారు. సరే పెడితే మంచిదే. మరి అలాంటి మీరు రేతులు వచ్చి ఇక్కడ షోరూంలో బయట పక్క ఒక సీసీ కెమెరా లేదు. ఎవరు నాకు కావాలంటే ఒక పార్ట్ వచ్చి తిప్పుకొని పోవచ్చు. ఇదే దొంగ వైఖరితోటి ఎవరైనా కోపగ్రస్తులు ఎవరైనా ఉంటే దాన్ని ఎవరో ఒకరు తీసుకొచ్చి రాడ్డు తీసుకొచ్చి వాహనాన్ని మొత్తాన్ని పగలగొట్టిన పరిస్థితి. నేనైతే అక్టోబర్ నెలలో ప్రాబ్లమ్స్ అవి చూశాను. బండి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ షోరూమ్ వెనక ఆ రోడ్లో బ్లాక్ చేస్తున్నారని సీట్ కవర్లను చించేసి వెళ్ళారు. అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో చించారంట. వాళ్ళ కోపంతో మా రోడ్డు బ్లాక్ అయిపోతుంది, మాకు వాహనానికి ఎమర్జెన్సీకి ఇబ్బంది అయిందని. మరి ఇలాంటి దూరంలో బండి ఇక్కడ పెట్టి లక్షల బండి పెట్టి కొని బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తోటి మిత్రులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి వినండి. నా పేరు బాబ్జీ, తిమ్మనపాలెం నుండి వచ్చాను. నేను ఈరోజు మార్నింగ్ 10 o'clock వచ్చాను. షోరూము 11 o'clockకి ఓపెన్ చేశారు. టైం సెన్స్ లేకుండా ఓపెన్ చేయడం, వచ్చిన మనిషినప్పుడు అసలు సర్వీసింగ్ లేకపోవడం, అసలు ఎవరు పట్టించుకోవడం, లేదంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే దాని స్పేర్ పార్ట్స్ లేవండి, దాన్ని అంతా చెక్ చేశాక 3 నెలలు పడుతుంది 2 నెలలు పడుతుంది అని చెప్పడం, ఇలా ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. కనీసం ఎవరో రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. అసలు పోయిందని చెప్తే పలానా వస్తువు పోయిందని చెప్తే చిన్న బోల్ట్తో సహా 1 or 2 days అని చెప్పట్లేదు, 1 week లేదంటే ఒక 1 month అని చెప్తున్నారు. అసలు ఎవరికి ఇక్కడ పనిచేసే విధానం కూడా కరెక్ట్గా తెలియట్లేదు. సర్వీస్ అనేది మంచి వాళ్ళు పెడతారని నా ఒపీనియన్. మేనేజర్ అంటే అసలు రెస్పాన్స్ ఎవరు ఎప్పుడు రావట్లేదు. మేనేజ్మెంట్ అంటే ఎవరు రావట్లేదు. ఇక్కడ ఫోన్ చేస్తే పలానా ప్రాబ్లం ఉందంటే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. షోరూమ్ ఎవరు తెలుస్తారండి? షోరూమ్ ఎవరు వర్క్లెస్ వచ్చి తెలుస్తారు. మెయింటెనెన్స్ ఇంకెవరు లేరు. వస్తారు వాళ్ళ సర్వీస్, వాళ్ళ సేల్ ఎవరైతే చేస్తారో వాళ్ళు వస్తారు, తెలుస్తారు, కూర్చోంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. సేల్ చేసిన తర్వాత 1 గంట తర్వాత ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదు. ఆయన
ఆ గంట 2 గంటల తర్వాత మీరు ఎంతకాలం అని ఇక్కడ వెయిట్ చేయాలండి? బండి రిపేర్ ప్రాబ్లం ఉన్నాక పలానా ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళాలి కదండి. వాళ్ళు అసలు మెకానికల్ అసలు లేరని చెప్తున్నారు. అసలు నీ పేరు చెప్పు. నా పేరు జయచంద్ర అంట. నేను ఒంగోలులో ఉంటున్నాను. నేను ఒక సంవత్సరం క్రితం ఓలా బైక్ కొన్నాను. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెకానిక్ లేరని రేపు రాపో ఎల్లుండి రాపో అని చెప్పి తిప్పించుకోవడం సరిపోతుంది. మేము ఒకరి దగ్గర పని చేసుకునే వాళ్ళము పదాకు వచ్చి తిరిగి పనులు చేయించుకోవాలంటే మాకు కష్టమైపోతుంది. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి వచ్చినాను, ప్రాబ్లం క్లియర్ చేస్తారన్నారు, కానీ ఇప్పుడు దాకా ఏం కాలేదు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఒక చిన్న సమస్య చేయించడానికే వారం 10 రోజులు పడితే ఇంకేదైనా పెద్ద సమస్య వచ్చి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, సంవత్సరం పడుతుందో మాకే అర్థం కావట్లా. 1,15,000 పెట్టి బండి కొన్నాము. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో మాకే అర్థం కాదు. సమస్య వచ్చినా కానీ ఆ బండి రిపేర్ అవుతుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడికి వస్తేనేమో ఈరోజు రాపో రేపు రాబో ఎల్లుండి చెప్తున్నారే కానీ సరైన సమయంలో పనులు కావట్లేదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ చేయడానికి సర్వీస్ వర్కర్లు అసలు లేరు. వర్కర్స్ పెడితే బాగుంటుంది. పేరు సురేష్ బాబు అండి. నాది ముక్తోదలపాడు గ్రామం. మేము దీన్ని సంవత్సరం క్రితం ఓలా బండి 1,40,000 పెట్టుకున్నాం. అది లాస్ట్ 20 days బ్యాక్ స్కూటర్ ఎర్రర్ అనే ప్రాబ్లం రేజ్ అయింది. అది ఆటోమేటిక్ పోతే ఆగిపోతుంది. దానిలో రీస్టార్ట్ అని కొట్టుకుంటుంది. రీస్టార్ట్ కొడితే మళ్ళీ ఆగిపోతుంది. అట్లా 1 కిలోమీటర్ రావడానికి 10 times రీస్టార్ట్ చేయాల్సి వచ్చిన ప్రాబ్లం అది ఇక్కడికి షోరూమ్ తీసుకొచ్చి చూపిద్దామని అడిగితే ఆ రోజు 5:30కి వస్తే టైం అయిపోయింది, 6 తర్వాత మేము చేయమని చెప్పేసి వెళ్ళిపోయారు. దాన్ని అట్లాగే నెట్టుకుంటే ఇంటికి తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ పెడితే చూశారు కదా మీరు, మొత్తం బయట ఎట్లా ఉన్నాయో దుమ్ము కొట్టుకొని అవి ఎట్లా ఉంటాయంటే ఎవరో ఒకరు పోయేవాడు అద్దాలు పీక్కోవడమో లేకపోతే కత్తి పెట్టి కోసేయడమో లేకపోతే టైర్లు ఇప్పుకొని పోవడం చేస్తారు. మన బండిని మనం సేఫ్గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో నేను నెట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను. ఇట్లా డైరెక్ట్గా వచ్చి అడిగితే వీళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదని చెప్పి ఆన్లైన్ సర్వీస్ కింద మన ఇక్కడ ఉండే ఒకే ఒక అబ్బాయి, మెయింటెనెన్స్ చేసే అబ్బాయి, రిపేర్ వర్క్ చేసే అబ్బాయికి ఆన్లైన్ సర్వీస్ కింద పెట్టాం. అతను పెట్టిన 4 రోజుల తర్వాత మన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసి చెక్ చేసి ఒకసారి ట్రైల్ వేయండి అన్నా, నేను ఏదో రిపేర్ చేసాను చూద్దాము అన్నాడు. ట్రైల్ వేస్తే కరెక్ట్గా 1 కిలోమీటర్కి మళ్ళీ సేమ్ ప్రాబ్లం 5 times 6 times ఆగిపోయింది. దాన్ని అట్లాగే నెట్టుకుంటూ తీసుకొచ్చి ఒంగోలులో దగ్గరగా ఉండే షోరూమ్ దగ్గరగా ఉంటుందని ఒంగోలులోనే ఒక ఇంట్లో పెట్టా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫోన్ చేస్తుంటే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. దానికి సమాధానం చెప్పడానికి ఒక మేనేజర్ నెంబర్ అడిగితే మేనేజర్ నెంబర్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఉండేది 3 స్టాఫ్ ఉన్నారు. ఒక అతను రిపేర్ సెక్షన్ ఉంటారు, ఒక అతను ఏమో ఫైనాన్స్ చేసే అతను ఉంటాడు, ఇంకో అతనేమో సేల్స్ పర్సన్ ఉంటాడు. వీళ్ళు 3 అడిగితే మేము స్టాఫ్ అండి, మాకేం తెలుసు, మాకు సంబంధం లేదు, మా జీతం మాకు వస్తుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పితే దీనికంటూ ఒక సొల్యూషన్గా ఇచ్చేదానికి లేదు. ఈరోజు చూస్తే దాదాపుగా ఈ షోరూమ్ రోడ్డు మీద కానీ లోపల కానీ మొత్తం 200 నుంచి 300 బళ్ళు వితౌట్ మెయింటెనెన్స్ అట్లాగే వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్కొక్క బండి వేసి 4 లక్షలు పెట్టి కొనుక్కొని వదిలేసి. ఇప్పుడు మీతో మాట్లాడిన ఒక వ్యక్తి ఈ రిపేర్ అవుతుందని తీసుకొచ్చి పెట్టి గంటలో మళ్ళీ 2 లక్షలు పెట్టి ఇంకో బండి కొనుక్కున్నాడు. ఎందుకంటే ఎవరైనా ఒక బండి కొనుక్కుంటారు, దాని మీద అతను ట్రావెల్ చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు, లేదా ఉద్యోగానికి వెళ్తారు, ఏదో చేస్తారు. ఆ బండి రిపేర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ఎటు కాని పరిస్థితుల్లో మళ్ళీ ఇంకో డబ్బులు 2 లక్షలు అప్పు పెట్టి మళ్ళీ ఇంకో బండి కొనుక్కోవాల్సిన దుస్థితిలో ఈ ఓలా సర్వీస్ అనేది ఉంది. కాబట్టి దీని మీద ఎవరైనా సరే దీన్ని యూట్యూబ్లో ఎవరైనా చూస్తారో చూసి రివ్యూలు చూసి దయచేసి ఈ ఓలా బళ్ళు మాత్రం దయచేసి ఎవరు కొనొద్దండి. కొన్నాళ్ళు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ సర్వీస్ ఎప్పుడు రిపేర్ చేస్తారో ఏందనేది మాకేం తెలియదు. దీని గురించి మేనేజ్మెంట్ దృష్టికి మీ ఛానల్ ద్వారా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ